చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకున్నాం. 1 కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నాం. 5 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాం. 2 చిన్న టమాటాలు తీసుకుని తరిగి పెట్టుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకున్నాం. 6 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు పొడి, తరిగిన అల్లం ముక్కలు తీసుకున్నామండి. ఇక్కడ నేను చికెన్ ఆచి మసాలా పౌడర్ కొద్దిగా తీసుకున్నానండి. ఇది బయట తీసుకుందే. 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ ఆవాలు. ముందుగా స్టవ్ పైన బాండ్లీ ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు 5-10 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కడిగిన చికెన్, తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం ముక్కలు, చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా 5 నిమిషాలు కలుపుకోవాలండి. తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకున్న ఉడికిపోతుందండి. నేనైతే ఇక్కడ గ్రేవీ కావాలి కాబట్టి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇలా 15-20 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని గార్నిష్ చేసుకోవాలి.